రోజులనే మూవీ రూల్స్‌లో ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో పైరసీ ప్రింట్ అనేది వచ్చేసింది. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలెయ్యాలి? బయట యుద్ధాలు జరుగుతున్నాయి. బయట వాతావరణం బాగోల. ఆ దొంగలంతా భారతదేశంలోనే ఉన్నారు. ఐబొమ్మను రవిని పట్టుకున్నట్టు ఈళ్ళని కూడా పట్టుకొని బొక్కలో ఎయ్యాలని కోరుకుంటున్నాం. మరి ఎందుకు స్పందించట్లేదో సినీ ఫీల్డ్ అర్థం కావట్లేదు. పెద్ద సినిమా ఎట్లాంటిదన్న? దానికి కలెక్షన్ రానీయకుండా దానిలో వచ్చేసిందంటే ఏం బాధ? ఆ! దానిలో చూసినా గానీ కంపల్సరీగా సినిమా హాల్‌కెళ్ళాలనే ఫీలింగ్ కలిగిద్ది. కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించి వేస్ట్. కానీ బాధ అనేది ఉంటది కదా! మరి అంత ఖర్చు పెట్టి తీశారు ఆ సినిమాని అసలు ఒక రకంగా అనిపించింది నాకు. కానీ దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ మూవీ రూల్స్ మీద మిగతా ఉన్న 4, 5 యాపుల మీద డిలీట్ చేసేసిన భారతదేశంలో అయినా నాట్ ఔట్ చేసే అధికారం మనకుంది కాబట్టి నాట్ ఔట్ చేయాలని కోరుకుంటున్నాను. కాదు పోలీస్ వాళ్ళ మీద ఛాలెంజింగ్ చేయడానికి ఇలా వాళ్ళు విడుదల చేస్తున్నారంటారా? మరి అంతే అనుకోవాలి. మమ్మల్ని ఎవరు పట్టుకోలేరురా బాబు అని చెప్పేసి చేస్తానంటే ఉంది. అది ఐబొమ్మ అటాక్ చేసే కదా! ఆ! చివరికి ఏమైంది? దొరికాడు. ఆయన మళ్ళీ రీసెంట్‌గా 2 రోజుల ముందే వచ్చిందన్నారు. మళ్ళీ ఎమ్మటికి ఆపేశారు కదా! మరి దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? మరి కావాలని వదులుతున్నారా? ఏందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఇది కూడా బ్యాన్ చేయొచ్చు కదనా! మన భారతదేశంలో రీసెంట్‌గా ఎన్నో యాప్‌లు ఏది మన మనీ ఇస్తాయి. డబ్బులు ఇచ్చే యాప్‌లు, వడ్డీలకి ఎక్కువ ఇచ్చే డబ్బులు యాప్‌లు మొత్తం బ్లాక్ చేసేసారు. మరి ఎందుకు చేయట్లే? దీని మీద స్పందించాలి కదా! దీనికి ఏందంటే మెయిన్ సినీ ఫీల్డ్ పెద్దలు ఏమైపోయారో అర్థం కావట్లేదు. వాళ్ళ వల్లే మైనస్ అయ్యి ఇలాంటి సినిమాలకి పెద్ద సినిమాలకి దెబ్బ పడుతుంది. చిన్న సినిమాలకి మరీ ఎక్కువగా పడి వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కాబట్టి సినీ పెద్దలు స్పందించాలి. ఐబొమ్మని ఎట్టా చేశారు వీడి మీద కూడా అట్టాగే చేయాలని మేము కోరుకుంటున్నాం. సాధారణ ప్రేక్షకుడు సినిమా ధరలు టికెట్ ధరలు ఎక్కువున్నాయని పైరసీ చూసే కూడా అవకాశం మరి ఉంటుంది. అంతే కదా! 600 చేసావు నువ్వు ఒక రోజు కలెక్షన్‌కి. 2 రోజుల్లో వస్తుందిలే కలెక్షన్ అని చెప్పేసి 2 రోజులకి 600, 700 చేస్తున్నావు. మూడో రోజు ఎవరు తేగట్లా. ఆ 3 రోజుల్లోపు వచ్చేస్తుంది కదా! ఫస్ట్ షో పడక ముందే వస్తుంది కదన్నా. నీకు ఆడ ఫస్ట్ షో పడిన తర్వాత ఎవడైనా ఇంతకుముందు సెల్ ఫోన్ తీసేవాడు అవి వేసేవాడు. ఇప్పుడు అట్లా లేదుగా. దానికన్నా క్వాలిటీగా వస్తుంది దీనిలో. మరి ఎవడు చూస్తాడు? ఇంట్లో పెట్టుకుంటున్నారు పెద్ద టీవీ కలెక్షన్ ఇచ్చేసుకున్నారు చూసుకుంటున్నారు. మరి ఎవడు వెళ్తాడు ఇంకా సినిమా హాల్‌కి? స్టోరీ బాగుందనుకో వెళ్ళాలనిపించింది. స్టోరీ ఏం లేదనుకో సినిమా అయిపోయింది. మార్పు అనేది ఎక్కడ రావాలి? మార్పు అనేది సినీ ఫీల్డ్ పెద్దల్లో రావాలి. వాళ్ళు స్పందించాలి. అందరూ ఒక కూటమి ఉంది. కూటమిని గట్టిగా పట్టుబట్టాలి. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. యాప్‌లని నిషేధించాలి. చేయలేకపోతున్నారు కదా! మరి వాళ్ళ ద్వారానే ఉంది. వాళ్ళు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారో అర్థం కావట్లేదు.